ఇగో ఈ విమానంలో పోతున్నోళ్లకు ఎంత పెద్ద పరిశాన్ వచ్చి పడ్డదో కదా పాపం. ఎయిర్పోర్ట్లకు వెళ్ళి గాల్లకి ఎగిరిందో లేదో విమానంలో మరుగుదొడ్లు పని చేస్తలేవని చెప్పిరట. మరిగా అది బస్సో కారో కాకపాయే, రోడ్డు మీద అసంత కాపుదామన్నా ఒక్కపారి గాల్లకి ఎగిరిందంటే అయిపాయే. ల్యాండ్ అయ్యేదాకా ఓపిక పట్టాల్సింది. చిన్న పిల్లలు, ఆడోళ్ళు, ముసలోళ్ళు ఉంటారు, కొందరు పేషెంట్లు కూడా ఉంటారు. ఇట్లా కాదని అందరు ఎగబడేసరికి చేసేదేం లేక విమానంను వెనకకు మళ్ళీ ఇచ్చిరట. అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో అయింది కథంతా. ఈ ముచ్చట తెలుసుడే ఆలస్యం. అరే అంత పెద్ద విమానం అన్నాక ఇవన్నీ చూసుకోవాలి కదా. ఏడబడతాడు ఆపుతందుకు అదేమన్నా రోడ్డు మీద తిరుగుతుందా? గాల్లో ఎవ్వల కనిపించినంత దూరం పోతుందా? గా మాత్రం పట్టింపు లేకపోతే ఎట్లా? ఇంకా నయం సగం దూరం పోయినాక నడుమిట్లు ఇట్లా అయిందని చెప్పలేదు. మీ అజాగ్రత్త పాడుగాను. ఫ్లైట్ టికెట్ ఎంత రేట్లు పెడతారో మీరు చేసే పనులు కూడా గట్లనే ఉండాలి. మీ తెలుగులు తెల్లారా? ఎక్కడ మనుషులు రా అయ్యా, జర్ర అయితే అందరు కింద మీద అయ్యేటోళ్ళు కదా అని పొట్టు తిడుతుర్రట నెటి జనాలంతా.